అవును. ఇక నేను వాళ్ళిద్దరిని కలపడం అన్నది ఇక అది. ఒక రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగిపోయిన తర్వాత ఇంకిక్కడ చూడాల్సింది నెక్స్ట్ ఇంకో రంగంలో లేదా బిజినెస్‌లోనో లేదా రాజకీయాల్లో లేదా అలా భవిష్యత్తులో కోన వెంకట్‌ని రాజకీయ నాయకుడిగా చూడొచ్చా? ఇప్పుడు కొంచెం సెన్సిటివ్ పీపుల్. ఇప్పుడు మనం ట్రోలింగే భరించలేం కింద ఉన్న కామెంట్లు. అవును. డైరెక్ట్‌గా ఆళ్ళు మైకులు పెట్టుకొని తిడతారు. అంటే మన ముందు నుంచోడానికి కూడా కాలి కొట్టు కూడా సరిపోనోళ్ళు కొంత సరిపోరు. మాట్లాడటం మన వ్యక్తిగత లైఫ్‌ల గురించి మాట్లాడతారు. అది తట్టుకునే శక్తి ఉన్నవాడు, దులుపుకునే మనస్తత్వం ఉన్నవాడు వెళ్ళాలని నా ఫీలింగ్. ఇప్పుడు నాకు ఇక్కడ హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా, బ్లాక్ బస్టర్ వచ్చినా, రికార్డ్స్ వచ్చినా, డబ్బులు పోయినా, మొత్తం సంకనాగిపోయినా నేను ఇదే ఫీల్డ్ ఇష్టపడతా. ఇక్కడే ఉంటా. నాకది అది నాకు పీస్ ఆఫ్ మైండ్ ఇదే ఇస్తది. అది నాకు వద్దు. ఓకే. ఒకరోజు నాకు బాగా గుర్తు. అమ్మానాన్న తమ్ముళ్ళమ్మాయి ఎప్పుడో అయిపోయిన తర్వాత ఆయన ఇంట్లో ఆయన పిలిచాడు డిన్నర్‌కి. నేను, రవితేజ, పూరి జగన్నాథ్ మేమందరం వెళ్ళాం. వెళ్తే ఆయన స్పెషల్ దోస ఉంటుంది ఆయనది. అవును. చిరంజీవి దశ. చిరంజీవి దోస. అప్పుడు టైంలో అమ్మానాన్న తమ్ముళ్ళమ్మాయి అయిన తర్వాత వెళ్తే అప్పుడు ఇలాగ అంటున్నారు పొలిటికల్ పార్టీ అది ఇది అంటే అన్నయ్య మీకెందుకని. వద్దు నా చండాలం వద్దు. వద్దు మనం హ్యాపీగా ఇలా ఉన్నాం ఎంజాయ్ చేద్దాం లైఫ్ని. మీరు అంటే ఒక చేప పిల్ల బంగారు సింహాసనం ఉంది కదా అని దాంట్లో సింహాసనం మీద కూర్చుంటే గిలగిలలాడుతుంది. అవును. దాని ప్రాణం ఆ నీటిలోనే ఉంటుంది. అక్కడే బతకగలదు, అక్కడే హాయిగా ఈదుకుంటూ లైఫ్ గడుపుతుంది. అలాగే మీరు ఆయన మళ్ళీ తిరిగి వచ్చేసాను మళ్ళీ అన్నట్టు రాజకీయాలు మళ్ళీ వదిలి బ్యాక్ వచ్చినప్పుడు ఇండస్ట్రీకి ఆయన అలా ఫీల్ అయ్యాడు, మేము అలాగే ఫీల్ అయ్యాం. చాలా సెన్సిటివ్ ఆయన మనిషి. ఒక మాట ఒకడు అనడం ఆయన తీసుకోలేడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు వెళ్ళి తప్పు చేశారంటారా? కళ్యాణ్ అన్నవాడు బెస్ట్ ఫ్రెండ్ ఈ రోజుకి. అవును. అవును. అతను ఏ పార్టీలోనూ ఉండి